రెడ్ బ్రేకింగ్ చూస్తున్న మూసీ నది ప్రక్షాళన షురూ మొదలైంది. తొలి ప్రక్రియలో భాగంగా రివర్ బెడ్లో కూల్చివేతలు మొదలుపెట్టారు. చాదర్ ఘాట్లోని మూసా నగర్లో రసూల్పురాలో ఖాళీ చేసిన ఆర్బీఎక్స్ పరిధిలోని మూసీ పరివాహక కూల్చివేస్తున్నారు అధికారులు. మూసీ పరివాహక ఏరియాలోని కుటుంబీకులను ఇప్పటికే ఖాళీ చేయించి చంచలగూడలోని ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. రైట్, మూసీ నది ప్రక్షాళన షురూ మొదలైంది. తొలి ప్రక్రియలో భాగంగా రివర్ బెడ్లో కూల్చివేతలు మొదలుపెట్టారు అధికారులు. చాదర్ ఘాట్లోని మూసా నగర్ రసూల్పురాలో ఖాళీ చేసిన ఆర్బీఎక్స్ పరిధిలోని మూసీ పరివాహకాలను కూల్చివేస్తున్నారు. ఇక మూసీ పరివాహక ఏరియాలో కుటుంబీకులు ఇప్పటికే ఖాళీ చేయించి చెంచలు కూడా ప్రభుత్వ నిర్వహించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి, ప్రక్రియ ఎలా మొదలైందా, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలు అయితే మొదలయ్యాయి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇటు జిహెచ్ఎంసీ సంబంధించిన ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి దానకిషోర్ కూడా మొన్న స్పష్టం చేయడం జరిగింది. ఈ యొక్క ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా, ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ఇప్పటికే స్వచ్ఛందంగా ఎవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పటికే పునరావాసం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలుగా పరిధిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ కూడా వాళ్ళకు కేటాయించడం జరిగింది. వాళ్ళందరినీ ఖాళీ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలించిన తర్వాత ఆ కూల్చివేతలు అయితే ప్రారంభిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే రివర్ బెడ్ రాసి అక్కడ ఆ ఇల్లు కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి చేయడం జరిగింది. మరొకవైపు 150 వరకు కూడా ఇళ్లనైతే ఇప్పటికే ఇటు ఖాళీ అయినటువంటి పరిస్థితులు. వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ అయితే ఇచ్చి మరి ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి. మిగతా వాళ్ళు ఎవరైతే అటు ముందుకే సోదరులు మొరాయిస్తులో వాళ్ళందరూ కూడా నచ్చజెప్పి అక్కడ నుండి ఖాళీ చేయించి మొత్తానికి మూసీ సోదరీకరణకు సంబంధించినటువంటి అంశంలో మూసీ నది ప్రక్షాళన, మూసీ నది డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దానికి సంబంధించి అందరూ సహకరించాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. దీనిపైన ఎన్జిఓ సంఘాలు కూడా ఒక సర్వే చేసి ప్రభుత్వం చేసినటువంటి సర్వే కూడా ఎవరెవరు అందులో నివాసాలు ఉంటా ఉన్నారు, నివాసాలు ఉన్నటువంటి వాళ్ళు పరిస్థితి, ఎవరు కిరాయికి ఉంటారు, కిరాయిదారుల పరిస్థితి, ఎవరు అక్కడ ఆ ఇల్లు గిరిజలు ఉంటా ఉన్నారు, ఆ పక్క ఇల్లు కట్టుకునే చెప్పేసి మొత్తం కూడా సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇళ్లను మంజూరు చేయాలని చెప్పి, ఒకవేళ ఏదైతే ఇళ్లను కట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైతే ఆ పట్టణం ఉన్నదో వాళ్ళకు కూడా దానికి రెండింతలు కూడా ఇది నెల కట్టించేటువంటి ఒక పరిస్థితి, అంత పాటుగా డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి
మూసీ సౌకర్యీకరణ ప్రాజెక్టు రాష్ట్ర శ్రీకారం తీసుకుంటున్న నేపథ్యంలో అధికారులు అయితే ముందుగానే దీనికి సంబంధించినటువంటి వ్యక్తిగత పరిధిని మూసీ నదిని గుర్తించడం జరిగింది. దాదాపు సుమారుగా 16,000 మంది వరకు కూడా అక్కడ నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పేద మధ్య తరగతి ప్రజలు అక్కడ నివసిస్తున్న నేపథ్యంలో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండేందుకైతే ఈ మూసీ సుందరీకరణ అంటే మూసీ రివర్ డెవలప్మెంట్ అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తున్నది. 55 కిలోమీటర్ల మేరకు విస్తరించినటువంటి మూసీ ఇప్పటికే ఇటు అనేక మూసీ పరిణామ ప్రాంతాల్లో అనేక మంది కూడా కబ్జా తీసుకున్నటువంటి పరిస్థితి, కొంతమంది వ్యక్తుల్లో నివాసాలు ఉంటున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఈ కబ్జా కోరల నుంచి అదే కాకుండా కాలుష్య కోరల నుంచి కూడా హైదరాబాద్ ముఖ్యంగా మూసీని కాపాడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మురికిపోకుండా నుండి హైదరాబాద్ ను కాపాడుకోవాలంటే దీనికి సంబంధించి ఇటు మూసీ ప్రక్షాళన తప్పనిసరి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే గుర్తించినటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇటు జిహెచ్ఎంసీ ఎంఈడి డిపార్ట్మెంట్ అందరూ కూడా పోలీస్ శాఖ అందరూ కూడా అక్కడ ఉండి ఎక్కడ ఎలాంటి సాగుదం జరగకుండా వంటలు సాగడం జరగకుండా ఇట్లాంటి నిర్దిష్ట పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండేందుకైతే బందోబస్తును ఏర్పాటు చేసి ఖాళీ చేసినటువంటి వీళ్ళని తీసివేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది రాజశేఖర్. అంటే రాంబాబు ఈ రోజు ఎన్ని ఇళ్లను కూల్చబోతున్నారు ఏమైనా అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే చాలా వరకు కూడా వారు పూర్తిగా సహకరించట్లేదు, అధికారులకి మొరాయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది అయితే గగ్గోలు పెడుతూ ఏడుస్తున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎలా డీల్ చేయబోతోంది? ఎందుకంటే మూసీ పరివాహకు సంబంధించినటువంటి ఎప్పటి నుంచో ప్రక్షాళన చేయాలనుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక ఇన్సెంటివ్ స్టెప్ తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి శుభ సమయం. సో దీనికి బీఆర్ఎస్ పార్టీ కూడా కొంచెం అగ్గి మీద గుగ్గులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారిని కూడా సపోర్ట్ చేస్తాం, ఎవరైతే ఉన్నారో బాధితులకు సంబంధించి ఆర్డీఎక్స్ కాదు కేసీఆర్ అండి ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ రోజు ఎన్ని ఇళ్ళు కూల్చబోతుంది, పూర్తి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి ఇంకా? అంటే ఇప్పటివరకు అయితే 150 ఏళ్ళగా మొత్తం ఈ రోజు తీసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ ఇటు రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఈ 2 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఈ ఇళ్లనైతే 150 ఈ రోజు అయితే తీసేటువంటి పరిస్థితి. ఇప్పటికీ దీనిపైన 20 పిటిషన్లు కూడా హైకోర్టు లో వేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది మంచి పరివర్త ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లను తీర్చిద్దామని చెప్పి కూడా పిటిషన్ దాఖలైనాయి. దీనిపైన కూడా ఇప్పటికే ఇటు హైకోర్టులో పిటిషన్ ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చే నెల 15వ తారీఖున దీనికి సంబంధించినటువంటి వాదాలు ఉన్నాయి. మరొకవైపు ప్రభుత్వం అయితే ఎవరికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఖాళీ చేసిన ఇళ్లకు మాత్రమే తీర్చివేస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎవరికి ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళందరూ కూడా పునరావాస ఏర్పాటు చేస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఒకవేళ వాళ్ళు పక్కన ఉంటే వాళ్ళకు దానికి డబ్బులుగా నిలగట్టి ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే విజయవాడలో వివిధ సంఘాలను ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఒక సర్వే కూడా చేస్తామని సర్వే ప్రకారం ఒక అవగాహన కల్పిస్తున్నారు. అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి దాంతో పాటుగా వాళ్ళ పిల్లల చదువుకు సంబంధించి కానీ అర్ధంతరంగా వాళ్ళ స్కూల్ కూడా మార్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అంగన్వాడీలు అదేవిధంగా స్కూళ్లకు సంబంధించిన దాంట్లో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ఆ పిల్లలకు కూడా అంగన్వాడీ సెంటర్లు స్కూళ్ళను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి అందుబాటులో ఉన్నటువంటి పాఠశాలలో కూడా స్కూల్ ఏర్పాట్లు చేసేటువంటి ఒక ప్రక్రియ చేపడతా ఉంది. స్వచ్ఛందంగా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చూస్తా ఉన్నది. ఇప్పటికే దానికి సంబంధించిన మాత్రం బీఆర్ఎస్ పార్టీ దీన్ని అడ్డుకుంటామని చెప్పి కూడా స్పష్టం చేస్తుంది. దీన్ని మూసీ ప్రజలకు మేము అండగా ఉంటామని చెప్తా ఉన్నది. కానీ మూసీ గతంలో కూడా బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు కూడా మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పి అదే బీఆర్ఎస్ సర్కార్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మూసీ ప్రక్షాళన చేయలేదు, చేయకపోగా ఇక్కడ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, కేటీఆర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కేవలం ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది. మరొకసారి సింపతి గెయిన్ చేయబోతుంది అనుకుని వచ్చాం మనం. ఆ విధంగానే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ. అవరోధం అభివృద్ధికి ఈ యొక్క మంచి అభివృద్ధి మాత్రం తీర్చిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నది. అందుకే ప్రజలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగమని చెప్పేసి హైకోర్టు సూచనలు సలహాలు కూడా తీసుకుని ముందుకెళ్తామని చెప్తున్నటువంటి పరిస్థితి రాజశేఖర్. రైట్ అంటే ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, కేటీఆర్ చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు మనం ఆ విధంగా పరిగణించాల్సిన అవసరం ఉందంటారా? రాజకీయంగా ఈ యొక్క అవసరాలు వాడుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ వాయిస్ తీసుకుని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఆరోపణ చేస్తూ ఉన్నది. అయితే గతంలో కూడా ఇప్పటికే ఈ మాటలు స్పష్టంగా అసెంబ్లీ వేదికగా లేదా మూసీ ప్రక్షాళన అని చెప్పేసి
ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి కేసీఆర్ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. కానీ ఈ రోజు మాత్రం ఇదే మున్సిపల్ ప్రక్షాళన మాత్రం వీళ్ళు అడ్డుకుంటా ఉన్నారని చెప్పేసి అడ్డుకుని తీరుతామని చెప్పడం మాత్రం ఆసక్తికరమని చెప్పి ఇటు హైదరాబాద్ లో ఇటు వరదల నుంచి కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. మరొకవైపు ఈ రోజు కూడా మనం చూస్తే ఎదురు నుండి మీరు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఉస్మాన్ సాగర్ 6 గేట్లు ఎక్కినటువంటి పరిస్థితి. మరొకవైపు హిమాయత్ సాగర్ కూడా ఒక గేట్ ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి. మూసికి వరద పెరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క మౌసు పర్యాటక ప్రాంతంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే హైదరాబాద్ లో ఎప్పుడు వరదలు వచ్చినా లేదా వర్షం వచ్చినా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. ముఖ్యంగా మౌసు ఇచ్చినట్లయితే అనేక ప్రాంతాలు కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఒకవైపు నాలాల ఆక్రమణ, పింఛల ఆక్రమణ, చెరువుల ఆక్రమణ, మరొకవైపు మూసికి సంబంధించినటువంటి పర్యాటక ప్రాంతం కూడా ఆక్రమించినటువంటి ప్రజలు మూసిని కాపాడుకోవాలంటే మూసి ఎఫ్సీలో ఉన్నటువంటి వీటన్నింటి కూడా ఖాళీ చేయించి వాళ్ళకి సరైన న్యాయం చేసి ఖాళీ చేయించిన తర్వాత హైదరాబాద్ మన రక్షించుకోవాలి. ముఖ్యంగా మూసి పర్యాటక ప్రాంతాన్ని ఈ మురికి కుప్పం నుండి కాపాడాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి రాజకీయంగా మాత్రం ఇటు చెప్పి స్వచ్ఛ చేయడం కాంగ్రెస్ పార్టీ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. మొత్తానికి ప్రక్షాళన కోసం ఏదైతే కార్యక్రమం చేపట్టిందో దానికి సంబంధించి కాసేపటి క్రితమే మొదలైనట్టు తెలుస్తూ ఉంది. ఖాళీ చేయించినట్టు దాదాపుగా 150 ఇండ్లను ఈరోజు కూల్చివేయబోతుంది మూసి రివర్ బిడ్లు ఏవైతే ఉన్నారో అధికారులు పూర్తిగా అక్కడ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎవరైతే సహకరిస్తున్నారో వారిని నొప్పించకుండా ఒప్పించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పించిన తర్వాత ఖాళీ చేయించిన తర్వాతే నిర్మాణాలు డిమాల్ట్ చేస్తున్నట్లు మనకి స్పష్టంగా తెలుస్తుంది.